ఫోల్డింగ్ ఉన్నది బయట వైపు, ఓపెన్ ఉన్నది పెట్టుకొని ఇది 7.5 పెట్టుకోండి. ఏంటమ్మా ఇలాగా 7.5 మార్కింగ్ పెట్టుకొని మనం కొద్దిగా లోపటికి అనేది జరుపుకోవాలి. ఇది చెస్ట్ లూజ్ తీసుకున్నాక మనము ఇది క్రాస్ ఉంది కాబట్టి కొద్దిగా మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనము షోల్డర్ వచ్చి 5 ఇంచెస్, ఆర్మ్ లెంత్ వచ్చి 4.5, షోల్డర్ వచ్చి 5 ఇంచెస్. ఇది రౌండ్ చేశాక నెక్ విడ్త్ వచ్చి 2.5, నెక్ డీప్ వచ్చి 3.5. ఇది ఫ్రంట్, 1 ఇంచ్లో బ్యాక్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి బాడీ లెంత్, ఇది వచ్చి 10. 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చూద్దాం. కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా పైకి రేస్ చేసుకొని కట్ చేయాలి. కొద్దిగా చూడండి. నెక్స్ట్ వచ్చి ఇలాగా మనము ఇది చెస్ట్ వేస్ట్ ఈక్వల్గా ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ డాట్ వేసే లోపల ఇది క్రాస్ వస్తుంది మనకి. సో దానికోసమని మనం స్ట్రేట్గా తీసుకున్నాం. అదే డాట్ వద్దంటే క్రాస్గా తీసుకోవాలి. ఇది బ్యాక్ తీసాక ఇది తీసేసాక ఫ్రంట్ కట్ చేయాలి. ఫ్రంట్ డీప్ బ్యాక్. మడతలు వేసుకోవాలి. 4 మడతల మీద పొడుగు వచ్చి 14 ఉండాలి. ఎందుకంటే మనం కింద ఇలా మడుస్తాం కాబట్టి 1 ఇంచ్. బార్ వచ్చి 13. యాక్చువల్గా 1 ఇంచ్ ఫోల్డింగ్ తీసుకున్నాం. ఈ లూజ్ అనేది ఇప్పుడు నేను ఈ బాడీ పెట్టాను. ఎన్ని ఫోల్డింగ్స్ మీద? 2 ఫోల్డింగ్స్ మీద పెట్టాను. ఈ మీదాదంతా కుచ్చుపాటు ఇలా. ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం. 4 మడతల మీద పొడుగు వచ్చి 14. 4 మడతల మీద పొడుగు వచ్చి 14, లూజ్ వచ్చి 21. మనం 21 కన్నా పెట్టుకోవచ్చు, లేదు అంటే 15 కైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది సెంటర్ చెక్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. 8 అయినప్పుడు మనము ఈ రౌండ్ అనేది చూసుకోవాలి. చంక రౌండ్ సగం వరకే పెట్టాలి పిల్లలకి, 9 వరకే. మొత్తం పెట్టొద్దు, మనం ఎండ్ వరకు వద్దు, ఇక్కడ వరకే చాలు. సో అది ఎంత ఉందో మొత్తం రౌండ్ కలిపి బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి 9 వచ్చింది. 9లో మనము 4.5 పెడదాం. 4 పెడితే మీకు సర్కిల్ వేసినప్పుడు 4.5 వస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేయాలి. ఓపెన్ పైన ఉంటుంది, టోటల్ క్లోజ్ అనేది చూసారా? టోటల్ క్లోజ్, ఇది ఓపెన్. కట్టింగ్ చూడండి.
వస్తుంది, బాదం రాగా వస్తుంది, ఫోల్డ్ వస్తుంది.